డేటా అనలిస్ట్ వర్సెస్ డేటా సైంటిస్ట్. హలో అండి, డేటా అనే వర్డ్ ని చాలా సార్లు వినే ఉంటారు కదా. బట్ డేటా సైంటిస్ట్ అని, డేటా అనలిస్ట్ అని అండ్ డేటా ఇంజనీర్స్ అని చాలా రోల్స్ తో కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియో మీకోసం. ఇన్ దిస్ వీడియో మనం డేటా సైంటిస్ట్ అండ్ డేటా అనలిస్ట్ కి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. డేటా అనలిస్ట్ రిపోర్ట్స్ డెలివరీ చేస్తారు, డేటా ప్యాటర్న్స్ ఎగ్జామిన్ చేస్తారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో కొలాబరేట్ చేస్తారు, డేటాని కన్సాలిడేట్ చేసి యాక్షనబుల్ ఇన్సైట్స్ ఇస్తారు. ఇండియాలో యావరేజ్ గా యాజ్ ఎ ఫ్రెషర్ డేటా అనలిస్ట్ కి 6 lakhs rupees per annum శాలరీ వస్తుంది. నౌ డేటా సైంటిస్ట్ అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ మెథడ్స్ నుంచి డేటాను అనలైజ్ చేస్తారు, ఏఐ మోడల్స్ క్రియేట్ చేస్తారు, కాంప్లెక్స్ డేటా సెట్స్ లో నుండి ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేస్తారు, మిషన్ లెర్నింగ్ మోడల్స్ తో ఇన్సైట్స్ జనరేట్ చేస్తారు. శాలరీ విషయానికి వస్తే ఇండియాలో యావరేజ్ గా డేటా సైంటిస్ట్ కి 9 lakhs rupees per annum శాలరీ ఉంటుంది. సో మీరు ఏ రోల్ కి ఏం చేస్తున్నారో డిసైడ్ చేసుకోండి. స్టెప్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ డేటా విత్ కాన్ఫిడెన్స్. బట్ రిమెంబర్, KnowledgeHut is with you. ఈ రోజుల్లో వెబ్ డెవలప్మెంట్ అంటే ఒక బజ్ వర్డ్ అయిపోయింది కదా. కానీ డిడ్ యు నో, వెబ్ డెవలపర్స్ కి ఇండియాలో కూడా టాప్ నాచ్ సాలరీస్ ఉంటున్నాయి. అసలు ఈ రోల్స్ లో రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయో అండ్ సాలరీస్ ఎంత వస్తున్నాయో తెలుసుకుందాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వెబ్సైట్ లో మనం చూసే అన్ని విజువల్స్ అండ్ యానిమేషన్స్ వీళ్ళే చేస్తారు. యూజర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి పర్ఫెక్ట్ డిజైన్ క్రియేట్ చేస్తారు. ఈజీగా ఉండాలి కదా. ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ ఏంటో తెలుసా? HTML, CSS, JavaScript ఇంకా రియాక్ట్ లాంటి ఫ్రేమ్ వర్క్. వాంట్ టు నో అబౌట్ ద సాలరీస్? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి యావరేజ్ గా 6 నుంచి 8 lakhs పే చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ డెవలపర్ వెబ్సైట్ లో డేటా హ్యాండ్లింగ్ తో పాటు స్మూత్ గా రన్ అయ్యేలా చూస్తారు. సర్వర్స్, డేటాబేసెస్ అండ్ ఫంక్షనాలిటీని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు. బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఏంటో తెలుసా? పైథాన్, జావా అండ్ SQL డేటాబేసెస్. మరి సాలరీస్ అంటారా? యావరేజ్ గా ఇండియాలో 8 నుంచి 10 lakhs వస్తాయి. ఫుల్ స్టాక్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ని కంబైన్ చేసి టోటల్ వెబ్సైట్ ని ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేస్తారు. వెబ్ సర్వీసెస్ ని డెవలప్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాన్స్టెంట్ గా టెస్ట్ చేస్తూ, సాఫ్ట్వేర్ ని ట్రబుల్ షూట్ చేస్తూ, బగ్స్ ఉంటే ఫిక్స్ చేస్తుంటారు. సాలరీస్ ఎంతో తెలుసా? యావరేజ్ గా ఇండియాలో ఫుల్ స్టాక్ డెవలపర్స్ 10 నుంచి 12 lakhs ఎర్న్ చేస్తుంటారు. మీకు మేము షేర్ చేస్తున్న కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.